రాజమండ్రి వాస్తవం జనాబ్ గారు అక్కడ 3 బ్రాంచెస్, అలాగే సికింద్రాబాద్ ఒక బ్రాంచ్ ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా కస్టమర్స్కి. నాకు తెలిసి ఇటువంటి జ్యువెలర్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎక్కడ కూడా ఇంతవరకు ఇండియాలో కూడా ఎక్కడా లేవు. దాని గురించి మొత్తం ఆయన వివరంగా చెప్తారు ఎలా ఏంటి అనేది. సో వెరీ హ్యాపీ ఈరోజు నేను రాశి గారు ఇక్కడ ఈ షోరూమ్ ఓపెనింగ్ చేయడం, మమ్మల్ని ఇన్వైట్ చేయడం. ఎందుకంటే కస్టమర్స్ అందుబాటులో ఉండేది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుసు మీ అందరికీ బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఏంటి విషయం. సో ఇటువంటి అందుబాటులో ఉండే డెఫినెట్ అందరికీ బాగుంటుంది. మీకు సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్నో బ్రాంచ్ ఓపెన్ చేయాలని పిల్లల గారికి అలాగే వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా చాలా బెస్ట్ చెప్తాను. దీని గురించి మొత్తం వివరంగా ఆయన చెప్తారు, ఎందుకంటే ఇంతవరకు నాకు తెలుసు. ఖచ్చితంగా సార్. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళని శ్రీ చెప్పినట్టు, బికాస్ వాళ్ళకి చాలా అందుబాటులో ఉండే ఒక సెక్షన్ ఇక్కడ. అండ్ ఆల్సో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఇంకా ఇంకా అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. దానికి అయ్యే వేస్టేజ్ అంటే ఇంచుమించుగా 70 grams తయారయ్యే ఒక నెక్లెస్, 70-80 grams అయ్యే నెక్లెస్ ఏదైతే ఉందో దాని వేస్టేజ్ ఏదైతే ఉందో 16% అని, 12% అని, 11% అని కంపేర్ చేసుకుంటే దానికి అయ్యే వేస్టేజే ఒక 10 నుంచి 12-15 గ్రాముల మధ్యలో దాని వేస్టేజ్ అవుతుందండి. అలాంటి ఒక 70 గ్రాములు తయారయ్యే ఒక హారాన్ని మేము కేవలం దాన్ని ఆ వేస్టేజీతో, అంటే ఏదైతే 12 గ్రాములు వేస్టేజ్గా అక్కడ విఏ ఛార్జెస్ కింద, అంటే స్టోన్స్ కి బీడ్స్ కి కాకుండా చేసిన చేతకి విఏ ఛార్జెస్ పర్సంటేజీల కింద చెప్తారు కదా, ఆ విఏ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఒక 70 grams లో ఒక హారం చేయించుకుందాం అని అనుకుంటే దానికి అయ్యే విఏ ఛార్జెస్ ఒక 10 నుంచి 12 గ్రాములు అవుతాయి. అలాంటి ఒక 10-12 గ్రాములు పోయే వేస్టేజీ తోటే ఈ 70 grams ఐటమ్ ఏదైతే ఉందో పూర్తిగా తయారు చేసేస్తున్నాం మేము. ఆ రకంగా తయారు చేసిన ఐటమ్ ఏదైతే ఉంటుందో ఈ 70 grams తోటి టోటల్ ఈక్వల్ అనమాట. అంటే సేమ్ అదే ఫినిషింగ్ తీసుకొని వస్తున్నాం, అదే మోడల్ని, అదే మన్నికని, అది ఎన్ని సంవత్సరాలు అయితే ఏ రకంగా అయితే ఫినిషింగ్ ఉంటుందో సేమ్ అదే రకంగా ఇది కూడా అంతే ఫినిషింగ్ ఉండేలాగా దీనికి డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆ 70 grams మనం బియ్య ఒకటే మాట్లాడుకుంటున్నామండి. ఇంకా దానికి స్టోన్స్ అని, బీడ్స్ అని, జిఎస్టి కూలీ 5% అని, 3% అని ఇలాగా వేరియేషన్స్ చాలా లిస్ట్ వస్తాయి. ఈ ఇందులో ఏమి ఉందో అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఒక 70 గ్రాముల తయారయ్యే ఐటమ్కి ఇంచుమించుగా ఒక 12 నుంచి 15 గ్రాములు వేస్టేజీ పోతుంది. కానీ ఆ వేస్టేజీ తోటే మేము మొత్తం అంతా తయారు చేస్తూ దానిలో మళ్ళీ 60% క్యాష్ రిటర్న్ ఇచ్చేస్తాం. అంటే ఎన్ని సంవత్సరాలకైనా సరే ఆ పేమెంట్ రిటర్న్ వెళ్ళిపోతుంది కస్టమర్కి. యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇది ఓ 10,000 పెట్టి ఒక ఐటెం కొనుక్కున్నారు, దానిలో 6,000 రూపాయలు మాత్రం వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతుందండి. ఎన్ని సంవత్సరాలకైనా 6,000 ఏదైతే ఉందో వాళ్ళదే, మిగతా 4,000 మాదనమాట. అది మేము మీరు ఇచ్చిన మోడల్ని కానీ, స్టోన్స్కి కానీ, బీడ్స్కి కానీ, అలాగే లైఫ్ టైం సర్వీస్ కానండి. యాక్చువల్లీ ఒక 70 గ్రాముల ఐటమ్ అని అంటే దగ్గరగా ఒక 10 లక్షలు పెట్టి కొనుక్కుండే విధానం ఉంది ఇవాళ రోజున రేట్ ప్రకారం. దానికి అయ్యే మెరుగులు కానీ లేకపోతే రిపేరీ కానీ ఏదైనా జరిగిందని అంటే అన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా మళ్ళీ రిపేరీ కానీ లేదంటే ఏదైనా ఊడిందా లేకపోతే స్టోన్ పెట్టిందా దానికి కూడా పైసలు ఖర్చు అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐటమ్ ఉన్నంత కాలం సర్వీస్ ఫ్రీ,
అంటే ఎటువంటి కంప్లైంట్ వచ్చినా, ఇరిగిన, స్టోన్ ఊడిన, ఎలాంటి బ్రేకేజ్ వచ్చినా ఐటమ్ ఉన్నంత కాలం పూర్తిగా ఫ్రీగా సర్వీస్ చేస్తాం. అలాగే దానికి అయ్యే వేస్టేజీ తోటే ఈ ఐటమ్ ఏదైతే ఉందో తయారు చేసేస్తున్నాం. అండ్ ఎనీథింగ్ ఎనీ మోడల్ అండి, ఈ మోడలే అవుతుందన్న కాన్సెప్ట్ లేదు. వాళ్ళు ఏదైనా కార్పొరేట్ కంపెనీల్లోనో, నెట్లోనో, గూగుల్లోనో ఏదైనా మోడల్ చూశారు, అక్కడ ఒక 100 గ్రాముల్లో తయారయ్యే ఒక హారం ఉంది. అదే 100 గ్రాముల హారాన్ని మేము కేవలం ఇక్కడ 20 గ్రాముల్లో తయారు చేస్తాం. అంటే అక్కడ 100 గ్రాములకి దానికి అయ్యే వేస్టేజ్ అండ్ తరుగులు, స్టోన్ ఏ అయితే ఖర్చు అవుతున్నాయో ఆ ఖర్చుతోటే ఇక్కడ ఐటమ్ తయారైపోతుంది. ఐటమ్కి పూర్తిగా ఐటమ్కి సర్వీసు లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నాం. ఎప్పుడు రిటర్న్ ఇచ్చేసినా సరే క్యాష్ రిటర్న్ ఇచ్చేస్తాం. సేమ్ ప్రైస్ అంటే మనం ఏదైతే బిల్లింగ్ చేస్తున్నామో ఆ బిల్లింగ్ ప్రైజ్కి 60% రిటర్న్ ఇస్తున్నాం అండి. అంటే ఇప్పుడు కస్టమర్స్ అనుకోవచ్చు, గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు మనం కొనుక్కున్నాం 20 గ్రాములు పెట్టో 10 గ్రాములు పెట్టో కట్టు నక్లిస్ని కొనుక్కున్నాం, అది కూడా పెరగాలి కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గోల్డ్ని కొనుక్కోవట్లేదండి. గోల్డ్కి అయ్యే వేస్టేజ్ మాత్రమే, దాన్ని మాత్రమే ఇక్కడ కొంటున్నాం. గోల్డ్ పెరుగుతుంది, వేస్టేజీ పెరగదు. అక్కడ పోయే 10-15 గ్రాములు వేస్టేజీ అది పెరగదండి, అది అప్పుడే పోయింది ఇంకా. కానీ ఈ 70 గ్రాములు 80 గ్రాములు బంగారం ఉంది కదా, ఆ బంగారానికి పెరుగుతుంది. మనం బంగారానికి పెట్టుబడి పెట్టట్లేదు ఇక్కడ. ఆ వేస్టేజీ అక్కడ పోయే దానికి పెట్టుబడి పెడుతూ ఆ పోయే వేస్టేజ్లో తిరిగి మళ్ళా 60%ని రిఫండ్ పొందుతున్నాం. అదేవిధంగా సర్వీస్ ఉండదు అక్కడ, ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాం. 916 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఎలాంటి కంపెనీ కూడా ఎటువంటి సర్వీసు ఫ్రీ సర్వీస్ ఇవ్వదు. ఎటువంటి కంపెనీ కూడా సర్వీస్ ఇవ్వదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మోడల్ని తయారు చేసుకుంటూ ఫ్రీగా ఐటమ్ ఉన్నంతకాలం సర్వీస్ ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే సార్, ఇది బిల్లింగ్తో కూడిన పని కాబట్టి బిల్లింగ్ని కూడా 4 చోట్ల సేవ్ అవుతుంది అనమాట. కస్టమర్ దగ్గర ఒకటి, మా షాప్లో ఒకటి, హెడ్ ఆఫీస్లో ఒకటి. ఏదైనా కస్టమర్ బిల్లు పోయింది, పేరు కొట్టంగానే బిల్లు బయటకు వచ్చేస్తుంది. సర్వీస్ కావాలన్నా సరే అది ప్రొవైడ్ అయిపోద్ది. లేదు వాళ్ళు ఒకవేళ రిటర్న్ కావాలని అంటే కనుక రిటర్న్ తీసుకొని ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చేస్తారు. గోల్డ్ కూడా వాళ్ళ దగ్గర కొన్నది తిరిగి చెక్ చేసుకొని ఆ రోజు రేటుని కంపేర్ చేసుకొని ఆ రోజున్న మార్కెట్ రేట్కి ఇంకా 200 రూపీస్ తక్కువకి కొనుబడి జరుగుతుంది. అమ్మే ప్రైజ్కి ఏ గోల్డ్ కూడా కొనరు. మనం ఏ షాప్లో అయితే కొంటున్నామో అదే షాప్లో తిరిగి అమ్మినా సరే వాళ్ళు కొనేటప్పుడు కూడా బంగారం కొనటం కూడా బిజినెస్సే, అమ్మటం బిజినెస్, కొనటం కూడా బిజినెస్. అంటే కొనేటప్పుడు కూడా ప్రాఫిట్ కావాలి. ఆ 2% లేదంటే 1% డిస్కౌంట్ అంటే మేము చేయటమే తక్కువ రేట్లో చేస్తాం సార్. ఇప్పుడు అక్కడ వాళ్ళకి 10,000 రూపాయలు వేస్ట్గా ఖర్చు అయిపోయే చోట ఆ 10,000 రూపాయలకి ఐటమ్ తయారు చేసేసి మళ్ళీ తిరిగి 6,000 ఏదైతే ఉందో ఇచ్చేస్తున్నాం కదా. డిస్కౌంట్ మామూలు డిస్కౌంట్ ఇస్తారు జనరల్ గా ఇస్తారు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళు విఏ ఛార్జెస్ అని సపరేట్ గా వేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ వాళ్ళు 10,000 రూపాయలు ఛార్జెస్ వేసారనుకోండి, ఇక్కడ ఆ ఛార్జెస్ 4,000 రూపాయలు అయినట్టే కదా. బయట 10,000 రూపాయలు అవుతున్నాయి, కానీ ఇక్కడ 4,000 రూపాయలు అయినట్టే. అండ్ మాది ఇంకా డిస్కౌంట్ అని అంటే షాపు ఈ మోడల్ ఈ నక్లిస్ ఉంది, ఇది గోల్డ్లో తయారవ్వాలి అంటే పూర్తిగా గోల్డ్లో తయారవ్వాలంటే ఇంచుమించుగా 80 గ్రాములు 70 గ్రాములు లేనిది ఈ మోడల్ తయారవుతుంది. కానీ ఈ మోడల్ మేము వచ్చేటోడికి 14 నుంచి 15 గ్రాముల మధ్యలో తయారు చేస్తాం. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫినిషింగ్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి కంటిన్యూషన్ డ్యూరబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ రిటర్న్ ఇచ్చుకోవాలనుకుంటే 60% రిటర్న్ ఇస్తున్నాం. లేదు లోన్కి వెళ్ళాలనుకుంటే మేమే 50% లోన్కి కూడా వెళ్తున్నాం. ఒక్కసారి ఐటమ్ కొన్నారు అని అంటే కనుక బయట ఎవరు గోల్డ్ అనుకుంటారు అంతే. అంతేండి, గోల్డ్. ఎందుకనంటే తిరుపతి గుడి టెంపుల్ వర్క్ ఏ రకంగా జరుగుతుందో, లోపల కాపర్ ఉండి పైన బంగారు తాపడం ఏ రకంగా జరుగుతుందో అలాంటి కాన్సెప్ట్ ఇది అనమాట. పైన అంతా కూడా 24 క్యారెట్ గోల్డ్ రేకులు అనమాట. అన్ని కూడా షీటెడ్ కింద వస్తాయి. ఆ షీటెడ్ ని ఏదైతే ఉంటుందో 24 వాడటం వల్ల ఆ ఫైన్ ఫినిషింగ్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అండ్ ఒకవేళ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది 100% సక్సెస్ఫుల్గా ఉండదు. 95% ఇస్తున్నాం. మిగతా 5% ఏదైతే ఉంటుందో చిన్నపాటి కంప్లైంట్ వచ్చినా దానికి రెస్పాన్సిబిలిటీ 100% మేమే తీసుకుంటున్నాం. ఎటువంటి కంప్లైంట్ ఉన్నా సరే 100% మాదే రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దానికి తగ్గట్టుగా ఐటమ్ని మళ్ళీ రిపేరింగ్ చేసో లేకపోతే ఐటమ్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసో దాన్ని కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఒకసారి కొనుక్కున్నారంటే ఆ ఐటమ్ వాళ్ళు వాడినంత సేపు అది కలకల్లాడుతూనే ఉండాలన్న కాన్సెప్ట్ అనమాట. అందుకోసమే ఫ్రీ సర్వీస్ సార్. చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా సార్.
అదే మేడం, మేడం కంటే ఏమైనా చేయొచ్చు, కానీ కస్టమర్స్ కి ఫ్లోటింగ్ ఉంటది గట్టిగా. అందువల్ల ఒక 300 ఇద్దాం సార్, గ్రామ్ కి ఒక 300 రూపీస్ మనం డిస్కౌంట్ ఇద్దాం. సార్ చెప్పారు గ్రామ్ కు 1000 రూపాయలు తగ్గించమంటున్నారు. ఇది ఎప్పుడు కూడా సార్ గ్రామ్ కి 1000 రూపాయలు అని అంటే ఇప్పుడు వరకు జ్యువెలరీ ఇండస్ట్రీలో ఎవరు కూడా చేయలేని విషయం ఇది. అందరూ కూడా 300, 200 వరకు మాత్రమే చేయడం చేశారు. 1 గ్రామ్ కి 1000 రూపాయలు తగ్గింపు అన్నది ఈ రేంజ్ ఈ టైంలో ఎక్కడ జరగలేని విషయాన్ని సార్ ఏదైతే ఉందో ఆర్డర్ వేశారు కాబట్టి అది నేను పాటించక తప్పదు. అందుకోసం గ్రామ్ కి 1000 రూపాయలు అన్నది, గ్రామ్ కి 1000 రూపాయలు అన్నది 3 డేస్ వరకు ఇవ్వగలుగుతాం. 12 నుంచి 15వ తారీఖు వరకు 1 గ్రామ్ కి 1000 రూపాయల వరకు తగ్గింపు ధర అన్నది పెట్టడం జరిగింది. లైఫ్ లాంగ్ ఎక్కడైతే సార్ ఓన్లీ 3 డేస్ మాత్రమే ఇవ్వగలుగుతామండి. మీరు 16వ తారీఖు మార్నింగ్ వచ్చి 10 రూపాయలు తగ్గించమన్నా తగ్గించాం. మీకు తెలుసు ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో బిల్లింగ్లు జరిగినాయి, వేల మంది మన కస్టమర్స్ ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక్క 10 రూపాయలు కూడా బిల్లులో తగ్గలేని విషయం మీ అందరికీ తెలిసిందే. ఇది శ్రీకాంత్ గారు ఆర్డర్, మేము పాటిస్తున్నాం అంతే అనమాట. గ్రామ్కి 1000 రూపాయలు అంటే 5 గ్రాములు కొంటే 5000 తగ్గింది, 10 గ్రాములు కొంటే 10,000 తగ్గింది. కేవలం 3 డేస్ మాత్రమే, 15వ తారీఖు వరకు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ ఏదైతే ఉందో పొడిగింపు జరగదు. కంపల్సరిగా ఎప్పటికీ ఇలాంటి ఆఫర్ తిరిగి ఇవ్వను, క్లియర్ గా చెప్తున్నాం. ఇలాంటి ఆఫర్ ఎప్పటికీ తిరిగి ఇవ్వటం జరగదు. నేను ఏ స్టోర్ ఓపెన్ చేసినా ఇదే ఫైనల్, ఇదే లాస్ట్ అండ్ మీడియా పూర్వకంగా మీకు క్లియర్ గా ఈ విషయాన్ని చెప్తున్నాం. ఎందుకనంటే మనం ఎప్పుడు ఇవ్వలేంది, ఇదే ఫస్ట్ టైం ఇస్తున్నాం కాబట్టి ఇదే లాస్ట్ టైం కూడా ఈ ఆఫర్. రైట్ సార్, మీరు చెప్పిన తర్వాత మేము చేయకుండా ఉంటామా చెప్పండి. మీరే ఆ రోజు నుంచి బంగారం పనిలో తన ప్రయాణం మొదలైంది. ఒక గురువు దగ్గర రోజులు గడిపాడు, కష్టాలు నేర్చుకున్నాడు. పని మాత్రమే కాదు, జీవితాన్ని కూడా అక్కడే అర్థం చేసుకున్నాడు. అలా 14 ఏళ్ల చిన్న వయసులోనే రాజమండ్రిలో తనకంటూ ఒక చిన్న షాపు పెట్టి తన కళకి మొదటి అడుగు వేశాడు. కానీ తమ కళ్ళ ముందే ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనలేక వెనక్కి వెళ్ళిపోవడం చూశాడు. అక్కడే ఒక ఆలోచన పుట్టింది. మధ్యతరగతి వాళ్ళకి కూడా బంగారం అందుబాటులో ఉండాలి. ఆ ఆలోచనే ఈరోజు అందరికీ తెలిసిన మన ఈ కట్టుగాజులు. మొదటిగా కట్టుగాజులు తయారు చేసి ఒక చిన్న ప్యాక్ పట్టుకుని హైదరాబాద్లో షాప్ నుంచి షాప్ తిరిగాడు.
ఎంతోమంది కాదన్నారు, ఎంతోమంది తక్కువ చేసి చూశారు, కానీ తన పట్టుదల మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. చివరికి ఒక షాపులో తన కట్టుగాజులకు అవకాశం దొరికింది. ఆ రోజు తన కళకి మొదటి ఊపిరి వచ్చింది. అక్కడి నుంచి కట్టుగాజులు ప్రతి ఇంటికి చేరడం మొదలైంది. ఆదాయం పెరిగింది, గుర్తింపు వచ్చింది, తనకంటూ ఒక స్థాయి వచ్చింది. కానీ విజయం వచ్చిన తర్వాత కూడా తన కుటుంబ బాధ్యతలు మర్చిపోలేదు. తన అక్క చెల్లెలకు పెళ్లిళ్ళు చేశాడు, తన కుటుంబాన్ని నిలబెట్టాడు. తన ప్రతి కష్టంలో తన తల్లి నీడలా నిలబడి ధైర్యం చెబుతూ అడుగడుగునా తనకు తోడుగా నిలిచింది. ఆ తర్వాత తన జీవితంలోకి ఒక కొత్త వెలుగు వచ్చింది. అలా తన జీవితం మరో అందమైన ప్రయాణంగా మారింది. 2016లో ఒక చిన్న మహాలక్ష్మి అంటే తన కూతురు తన ఇంట్లోకి అడుగుపెట్టింది. తన సికింద్రాబాద్లో మొట్టమొదటిగా కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ బ్రాంచ్ ప్రారంభం చేశారు. అక్కడికి వచ్చిన జనాలు వాళ్ళు కొట్టిన చప్పట్లు తన పడిన కష్టాన్ని అంతటినీ మాయం చేసేలా చేశారు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు నాన్న? మనం వెళ్దామా? ఆయన విజయం అక్కడితో ఆగలేదమ్మా. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని మొదలుపెట్టిన తన ప్రయాణం ఈరోజు సముద్రంలా మారి మరో షోరూమ్ ఓపెన్ చేయడానికి అడుగులు వేశారు. మన జీవితంలో మనకి బాగా ముఖ్యమైన ఒక వేడుక పెళ్ళి. ఒక పెళ్ళి మాత్రమే కాదు, ప్రతి శుభకార్యం మన ఇంటి ఆనందం. అలాంటి ఒక అనుభవం జీవితం మొత్తం ఒకేసారి వచ్చే ఒక అవకాశం. అలాంటి ఆనందంలో మీతో మేము ఉండే ఒక అవకాశం మా ఈ కట్టుగాజులు.